హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షియన్ చేతు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో చేప తల తోకతో ఇగురు కర్రీ అనేది ఎలా చేయాలి ఇప్పుడు మనం చూద్దామండి. తల తోక తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసుకుంటే. మరి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఉల్లిపాయ 1, రెడ్ చిల్లీ 2, టమాటోస్ 2, ధనియాలు 2 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్, స్పైసెస్ కొద్దిగా వేసుకోవాలి. ఇంకా దాంతోపాటుగా గసగసాలు 1 ఫుల్ స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసి కొద్దిగా వాటర్ని వేసి అడ్జస్ట్ చేసుకొని ఫైన్గా పేస్ట్లా చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మపండు సైజు చింతపండు తీసుకుని కొద్దిగా వాష్ చేసి దాంట్లో కొద్దిగా గోరువెచ్చని నీరు వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాస్త వేడయ్యాక దాంట్లోకి మెంతులు 1 అర స్పూన్ వరకు వేసుకోవాలి. అవి కాస్త వేగాక దాంట్లోకి కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవన్నీ కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి మనం సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 1 కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి పచ్చిమిర్చి 2, కరివేపాకు కొద్దిగా వేసి అన్నింటి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అనేది కాస్త వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయ్యండి. ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసుకోవాలి. ఆ పేస్ట్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లోకి 1 చిటికెడు పసుపు, ఉప్పు మన రుచికి సరిపడా వేసుకోవాలి. అంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలా అనేది అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత చూస్తే ఆయిల్ అనేది పైకి తేలిందండి. మసాలా కూడా బాగా ఫ్రై అయింది. ఒకసారి అంతటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి ముందుగానే పసుపు ఉప్పు రాసి పెట్టిన చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఉత్తి తల తోక ఎగురు పెడితే అంతగా బాగోదని చెప్పి ఇక్కడ నేను ఒక 2 పీసెస్ వరకు వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే మీరు ఓన్లీ తల తోక పెట్టుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆ పీసెస్ని ఇలా మసాలాలో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మసాలా అనేది ఆ చేప ముక్కలకి బాగా పట్టేలా అంతటిని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఒక 3 నిమిషాల తర్వాత చూస్తే ఆ మసాలా అనేది చేపలకి బాగా పట్టింది. ఇప్పుడు దాంట్లోకి మనం నానబెట్టుకునే చింతపండు నుంచి రసాన్ని తీసి ఇలా వేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీలో మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. అంతటినీ నెమ్మదిగా కలుపుతూ ఉండాలండి. చేపలు అనేవి చెదిరిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి 1 ఫుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత చూస్తే చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా కసూరి మేతిని వేసి ఒకసారి అంతటిని బాగా కలిపి దించేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే తల తోక ఇగురు రెడీ అయిపోయిందండి. రైస్ రోటీలోకి దేంట్లో కానీ చాలా బాగుంటుంది. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.